వెల్కమ్ టు ర్యాండమ్ బట్ రెలవెంట్. ఈరోజు టాపిక్ అంటూ ఏం లేదు. జస్ట్ మేమిద్దరం వారానికి ఒకసారో 2 వారాలకు ఒకసారో జస్ట్ ఫోన్లో ఏదో మాట్లాడుకుంటాం. ఆ ఫోన్లో మాట్లాడేదే జూమ్ సెషన్లో రికార్డ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం అనేసి ఇలా ట్రై చేస్తాం అనమాట. నాతో పాటు నాది అనంత్, నా క్లాస్మేట్ కాలేజ్లో. ఓకేనా, చెప్పాడా అయిపోయింది. తర్వాత ఇదేదో కొత్తగా ఉంది యాక్చువల్గా. మ్మ్. సో ఏం మాట్లాడదాం మరి? టాపిక్ ఏంది? చెప్పు, ఏం జరుగుతుంది అసలు ప్రపంచంలో, ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందిరా బాబు? ర్యాకెల్ లే ఆఫ్స్ అని చూసిన న్యూస్. సో మ్మ్. 30,000 లే ఆఫ్స్. మ్మ్. మ్మ్. అంతే. అంతా ఏ 30,000 మంది టోటల్ వరల్డ్ వైడ్. ఇండియాలో 12,000 మంది తీసేసింది. ఆల్మోస్ట్ 15,000 అలాగ చూసిన. ఇంకా ఈ ఇయర్లో వరల్డ్ వైడ్ గా 85,000 మెంబర్స్ తీసేసినారంట. అమెజాన్ లో 16,000, సేల్స్ ఫోర్స్ కూడా అనుకుంటా, సేల్స్ ఫోర్స్, IBM లో సమ్ థౌజండ్స్ అట్లా. యూజువల్ గా ఏంటంటే మనకు ముందు యాక్చువల్గా జాబ్స్ ఓకే. తీసేస్తున్నారు అంటే మనకి ఎట్లుండేది అంటే, ఓకే ఆ కంపెనీ ఏదన్నా రెవెన్యూస్ పరంగానో దాని ఫినాన్సెస్ పరంగా ఏమన్నా కొంచెం అటు ఇటు ఉందేమో అని అనుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు అట్లే లేదు, ఒరాకిల్ తీసేసినారు. బట్ స్టిల్ సమ్ లాస్ట్ క్వార్టర్ లో సమ్ హ్యూజ్ ప్రాఫిట్ చూపించింది. సమ్ 95%, అంత ముందు క్వార్టర్ తోనో లేదా అంత ముందు ఇయర్ తో కంపేర్ చేస్తే లాస్ట్ క్వార్టర్ లో 95% గ్రోత్ ఉంది ప్రాఫిట్ లో. సో యా, ఇది కొంచెం డిఫరెంట్. అంటే యూజువల్ గా మనకు ముందు జాబ్స్ తీసేస్తున్నారంటే ఆ కంపెనీ పరిస్థితి బాగాలేదు అని అనుకునే వాళ్ళం. ఇప్పుడు అవును. దానికి దీనికి సంబంధం లేదు. కంపెనీ ఏ అడాప్ట్ చేసుకుని అనుకోని. మ్మ్. యాక్చువల్లీ నేను వన్ ఆఫ్ ద లైక్ మై ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే, వాడు ర్యాకిల్లో పనిచేస్తారు అనమాట, ప్రాజెక్ట్ మేనేజర్ రేంజ్లో ఉండేవాళ్ళు. మ్మ్. సో అతను చెప్తానింది ఏమంటే, లైక్ ఇప్పుడు తీసేయడం వచ్చి వాళ్ళు ఒరాకిల్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్న టైంలో మంచిగా రిక్రూట్ చేసుకున్నట్టు అమెజాన్ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి మంచి ప్యాకేజెస్ రిక్రూట్ చేసుకున్నారు. సో ఇప్పుడు లైక్ అది వన్స్ లైక్ సెట్ అయిపోయినాక ఇప్పుడు జస్ట్ మెయింటెనెన్స్ అట్లే ఉంటుంది కదా. మ్మ్. సో దాని రిలేటెడ్గా తీస్తున్నారని అనేది, బట్ సోషల్ మీడియాలో బజ్ అంతా కూడా ఏ రిలేటెడ్ అనే ఉంది. సో ఈవెన్ పేపర్లో చదివింది అదే అనమాట. అంటే వీళ్ళని తీసేయడం వల్ల వీళ్ళకి ఆల్మోస్ట్ సమ్ $2.6 బిలియన్ వరకు లైక్ సేవ్ అవుతుంది. సో ఆ మనీని AI డేటా సెంటర్స్ కి, వాటి డెవలప్మెంట్ కి యూజ్ చేయడం అనేసి చదివిన పేపర్లో కూడా. బట్ నేను అనడం ఏ రిలేటెడ్ ఆటోమేషన్ నుంచి ఈ జాబ్స్ పోవడం కాదు యాక్చువల్లీ. సో ఓకే, అది వాళ్ళు కరెక్ట్. అప్పుడు వాళ్ళ అవసరానికి 20-30 lakhs ప్యాకేజ్ ఉన్న వాళ్ళని కూడా 1 crore 1.5 crore ఇచ్చి రిక్రూట్ చేసుకున్నారట. అది సో కరెక్ట్. అంటే AI దాని అడాప్షన్ వల్ల జరగలేదు, బట్ ఏఐతో లింక్ ఉంది అంట. అంటే ఈ సేవ్ అయిన మనీ వాళ్ళు ఏ డేటా సెంటర్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి, డెవలప్ చేయడానికి, దానికి యూజ్ ఓకే. చేస్తున్నారు అనేసి అండ్ ఇంకోటి ఏదో చదివినా అనమాట. అంటే అంటే ఇదేదో సమ్ టెక్నాలజీ అడ్వైజర్ టెక్ ఫర్మ్ అంట న్యూయార్క్ లో. సో వాడు, అంటే పేపర్లో చదివింది ఇది కూడా. సో వాడు లైక్ యూజువల్గా ఆ కంపెనీ ఏంటి అంటే, లైక్ ఆరకిల్ లాంటి కంపెనీస్ వాళ్ళ CEOs తో లేదా వాళ్ళ బోర్డ్ మెంబర్స్కి టెక్నాలజీ అడ్వైజ్ ఇవ్వటం లాగా అనమాట. సో అక్కడ వచ్చే ఓకే. మేజర్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడున్న ఎంప్లాయీస్ మేము ఎట్లా అప్స్కిల్ చేయాలి అనేసి వాళ్ళు అడిగే క్వశ్చన్ అనమాట. వాడు దానికి ఇచ్చిన సొల్యూషన్ ఏంటంటే, అప్స్కిల్ అనేది ఏం లేదు, లెగసీ కస్టమర్స్ లెగసీ ఎంప్లాయీస్ని తీసేయాల్సిందే. ఎందుకంటే టెక్నాలజీ చేంజ్ అయ్యే రేట్కి వీళ్ళ అడాప్షన్ రేట్కి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే ఆల్రెడీ ఉంటున్న లెగసీ ఎంప్లాయీస్ కొత్త టెక్నాలజీ నేర్చుకునే ప్రాసెస్లో ఆల్రెడీ టెక్నాలజీ ఇంకా ఇంకా టూ మచ్ అడ్వాన్స్ అయిపోతుంది. సో బెటర్ ఆ లెగసీ ఎంప్లాయీస్ని తీసేయండి అండ్ మీ కంపెనీస్ని యూనివర్సిటీస్కి, కాలేజెస్కి లింక్ చేసుకోండి. సో దట్ మీరు వాళ్ళు స్టూడెంట్స్ లాస్ట్ సెమిస్టర్లో ఉన్నప్పుడు వాళ్ళు హైర్ చేసుకోండి. సో వాళ్ళని మనం ఆల్రెడీ కాలేజ్లో వాట్ ఎవర్ AML ఇంకోటో నేర్చుకొని వస్తారు కాబట్టి నువ్వు సపరేట్గా వాళ్ళని అప్స్కిల్ చేయాల్సిన అవసరం ఉండదు, వాళ్ళని రిక్రూట్ చేసుకుంటావు. అదే బెటర్ సొల్యూషన్, అదే బెటర్ ఆప్షన్ అనేసి వాడు ఓపెన్గానే చెప్పాడు అనమాట. సో మేబీ అది అందరూ అదే యాక్చువల్గా ఫాలో. బెటర్ ఆప్షనే కానీ అవును అనడానికి నా మనసు ఒప్పుకోవడం. అదే అదే అంతే, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అది లైక్ 100% ఫీజిబుల్ లాంటిది అనమాట. ఎందుకంటే ఉన్నోడు ఆల్రెడీ వీడు దీంతో కంఫర్ట్ లెవెల్లో ఉంటాడు. సో దీన్ని వదిలి మళ్ళీ దాన్ని నేర్చుకొని యాక్చువల్గా చెప్పిన ఫాస్ట్ అడాప్షన్ కూడా కొంచెం కష్టమవుతుంది. సో కరెక్టే, బట్ మనం కరెక్ట్ అనలేం.
బట్ వాడేమంటాడంటే ఇప్పుడు నేను నీకు పని చేయడం వల్లనే నేను నేర్చుకోలేకపోయాను అంటాడు. నేను హ్మ్. అది మండే అది టు గూడా ఒక ఫ్రైడే పాయింటే యాక్చువల్లీ. నీకు వర్క్ చేసుకుంటా ఉన్నాను. హ్మ్. వీకెండ్ హ్మ్. అట్లీస్ట్ వీకెండ్ అయినా రెస్ట్ తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు నాకు నేర్చుకోవడానికి ఎక్కడ టైం ఉంది? అప్‌స్కిల్ చేయాలంటే అది కంపెనీ బాధ్యత అని కొంతమంది అనుకుంటారు. బట్ అగైన్ అందరూ అలా అనుకోవాలని లేదు గానీ హ్మ్. అలా ఏం లేదు. ఇప్పుడు వారం ఫుల్ ఖాళీగా ఇచ్చినా గూడా ఓకే. అవ్వమనమాట ఇప్పుడు. హ్మ్. హ్మ్. ఆ! హ్మ్. 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 లైక్ వారం ఫుల్ నేను ఖాళీగా పెట్టి ఏదో ఒకటి ఏఐ రిలేటెడ్ వర్క్ చేసి తీసుకురా అంటే అంటిల్ అన్లెస్ సంథింగ్ సమ్ స్కోప్ లైక్ హ్మ్. ఒక లైక్ పాత్ అనేది లేకుంటే దాన్నేం ఫాలో కామనమాట. హ్మ్. హ్మ్. జస్ట్ హ్మ్. హ్మ్. ఆ! ర్యాండమ్‌గా అలా వదిలేస్తాం అంతే దాన్ని. హ్మ్. బట్ చాలా కంపెనీస్‌లో ఏఐ ట్రాకింగ్ అనేదైతే ఉందంట. ఆహ్, నా ఫ్రెండ్ హుహు. ఒకడు చెప్పాడు. అంటే వాడు ఏదో ఒక రకంగా నువ్వు ఏఐని యూజ్ చేసుకోవాలి. నువ్వు దాన్ని హ్మ్. అంటే హ్మ్. అది చాట్ జీపీటీ యూజ్ చేస్తావా? లేదా వాళ్ళ ఓన్ కోపైలట్స్ లాంటివి ఏవో ఉంటాయి కదా! హ్మ్. ఇన్‌బిల్ట్ కంపెనీ ఇన్‌బిల్ట్ ఉంటాయి కదా! అలా ఏదో ఒకటి అవునవును. యూజ్ సో దట్ అది ట్రాక్ అవుతుంటదన్నమాట. నువ్వు ఎన్ని అవర్స్ నువ్వు చేసే పనిలో ఏఐ ఎంత పని చేస్తుంది? అండ్ నీ కాంట్రిబ్యూషన్ ఎంత? ఆ పర్సెంటేజ్ కాలిక్యులేట్ చేయడానికి. సో దట్ అది వాళ్ళ బోర్డ్ మెంబర్స్ కూడా చూపించడానికన్నమాట. హ్మ్. హ్మ్. అలాంటిది కూడా ఒకటి నడుస్తుంది. యాక్చువల్‌గా ఇది ఈ టైప్ ఆఫ్ స్టార్ట్ అయ్యి అప్పుడే చాలా రోజులైందనమాట. ఇప్పుడు ప్రెజెంట్ లైక్ చిన్న కంపెనీస్‌లో ఏం నడుస్తాందంటే లైక్ వాళ్ళ ప్రొడక్ట్ ఏదైనా ఉన్న దాంట్లో ఏదో ఒక ఏఐ ఫీచర్ ఉండాలి. హ్మ్. ప్లస్ ఇంకోటేందంటే కాంపిటీషన్ లైక్ వెరీ మచ్ హెవీ అయిపోయిందనమాట. హ్మ్. ఆహ్, ఇంతకుముందు ఏమయ్యేది టాలెంట్ పూల్ ఎక్కడుంటే వాళ్ళ ప్రొడక్ట్స్ అవి బెటర్‌గా ఉండేవనమాట. ఇప్పుడు అలా గాదు గదా! మనకి హ్మ్. చాట్ బాట్స్ దాని నుంచి ఏ ఆర్కిటెక్చర్ అయినా గూడా, ఎలాంటి టెక్నాలజీ అయినా గూడా లైక్ ఇప్పుడు ఏజెంట్ ఉంటుంది. జస్ట్ నువ్వు ప్రాంప్ట్ ఇస్తే అది చేయగలదు. హ్మ్. సో, నీ ఫర్ ఎగ్జాంపుల్ యూఐ ఇంటర్ఫేసే తీసుకో. డెమోకి లైక్ వర్క్ చేయాలంటే ఆల్మోస్ట్ మేము ఒక 1 వీక్ తీసుకోవాలనమాట. హ్మ్. ఇప్పుడేముంది జస్ట్ 1 డేలో రేపు డెమో అంటే ఈరోజు వాడికి ఎలా గావాలో అలా చూపిచ్చేస్తారనమాట. హ్మ్. 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 దీని నుంచి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. ఒకటొచ్చి ఒక డెమో వాడికి ఏది చూపించినామో మా 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 వాళ్ళకే తెలిసిండదనమాట. అట్లా అయిపోయిందనమాట లాస్ట్ పరిస్థితి. ఒక హ్మ్. క్లయింట్‌కి ఈరోజు ఈ డెమో ఈ ఈ లెవెల్ ఆఫ్ ఇంటర్ఫేస్ చూపించుంటాడు. ఇంకోనికి ఇంకో లెవెల్ ఆఫ్ ఇంటర్ఫేస్ చూపిస్తాడనమాట. సో, హ్మ్. 2 హ్మ్. రకాల ఇష్యూస్ ఉన్నాయన్నమాట దీంట్లో. ఓకే. 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 హ్మ్. అంటే మనం ముందు కాలేజ్‌లో ఉన్నప్పుడు లైక్ ప్రోగ్రామర్ ఆర్ డెవలపర్‌ని మనం అయితే మనం డెవలపరే హ్మ్. కావాలి అనే దానిలో ఆ! చూసేవాళ్ళం. బట్ డెవలపరే ఇప్పుడు ఈజీలీ రీప్లేసబుల్ పర్సన్ ఏమో అనిపిస్తుంది. ఈవెన్ ఆ! అవునవును. నాకు సపోర్ట్ గూడా. వాళ్ళకన్నా డెవలపరే ఈజీలీ రీప్లేసబుల్ పర్సన్. హ్మ్. హ్మ్. లైక్ సపోర్ట్ మళ్ళా ఇంప్లిమెంటేషన్ అని ఉంటది ఒక రోల్ మా దాంట్లో ఆపరేషన్స్ టీమ్. సో, హ్మ్. వాళ్ళే బెటర్ అనిపిస్తుంది ఒక్కోసారి. హ్మ్. 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 సో, అవునవును. డెవలపర్ ఈజీగా రీప్లేస్ అయిపోతాడు. వాడికి ప్రొడక్ట్ పైన నాలెడ్జ్ ఉంటుంది. సో, ఫీచర్స్ అన్నీ వాడికి ఇంకా బాగా నాలెడ్జ్ ఉంటదనమాట అవును. మనకంటే. అది కరెక్టే. అంటే ఇప్పుడు నాకు తెలిసి ఎవరైతే స్పెసిఫిక్ ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళే బెటర్ హ్మ్. సర్వే అవ్వగలరేమో. జస్ట్ అవునవును. బ్లైండ్ లైక్ కోడ్‌లో ప్రోగ్రామర్ లాగా కాదు. చేంజెస్ అవన్నీ ఈజీగా ఉంటది. ఆ! 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 అంటే ఈవెన్ ఒకవేళ ప్రోగ్రామర్ జాబ్‌ని ఏఐ రీప్లేస్ చేసినా కూడా అట్‌లీస్ట్ ప్రొడక్ట్ గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కొంతమందన్నా కావాలి కదా! సో దట్ ఏఐ చేస్తుంది రైటా రాంగా సమ్ కైండ్ ఆఫ్ మానిటరింగ్ చేయడానికి. హ్మ్. ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉన్నోడు ఉంటే బెటర్. ఓకే. అట్‌లీస్ట్ వాడు టెస్ట్ చేయడానికో ఈవెన్ దో నువ్వు ప్రోగ్రామ్ హ్మ్. చేంజ్ ఏఐకి అప్పగించినా దాని తర్వాత హ్మ్. నువ్వు ప్రొడక్షన్‌లో డిప్లాయ్ చేయకముందు ఆర్ వాటెవర్ క్యూఏలో దాన్ని అట్‌లీస్ట్ టెస్ట్ చేసి ఓకే. ఇది ఎక్స్‌పెక్టెడ్ ఔట్‌కమ్ అనో లేదా దాన్నేమంటారు రెట్రోస్పెక్టివ్ టెస్టింగ్ లాంటివి చేసి ఓకే. హ్మ్. ముందు దానికేం ఎఫెక్ట్ అవ్వలేదనో అట్‌లీస్ట్ డిసైడ్ చేయడానికి ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉండాలి. బ్లైండ్ డెవలపర్ అనుకో వాడి టెక్నికల్ లీడో ఇంకొకటో ఇచ్చిన డాక్యుమెంటేషన్ బట్టి వాడు కోడ్ చేస్తాడు అంతే. బట్ ఆ ప్రోగ్రామ్ హ్మ్. ఓవరాల్ ఆర్కిటెక్చర్‌లో అది ప్లేస్ ఎక్కడ? అదేం చేస్తుంది ఆర్కిటెక్చర్‌లో? ఆహ్, ఇన్ అండ్ ఔట్ ఆర్కిటెక్చర్ పై నాలెడ్జ్ లేనప్పుడు వాడితో పెద్దగా యూజ్ ఉండదు. వన్స్ ఏఐ వచ్చిన తర్వాత. ఎందుకంటే వాడు జాబ్ అది చేయగలదు కాబట్టి. యాహ్! మేబీ ఇప్పుడు అదే ప్రొడక్ట్ కరెక్ట్. నాలెడ్జ్ ఉండడం యాక్చువల్‌గా మనం వచ్చిన తర్వాత అని మాట్లాడుతున్నాం. ఆల్రెడీ వచ్చేసింది. హ్మ్. సో, హ్మ్. 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 యాహ్! యాహ్! ఆ! ఆ! అవునవును. సో, ఏం లేదనమాట. అంటే ఇప్పుడు అది దాని ఎఫిషియన్సీ అది చూసినాక నాకనిపిచ్చేది సాఫ్ట్‌వేర్ కంపెనీస్ ఎందుకుండాలని. హ్మ్. లైక్ ఇప్పుడు ఏదైనా కంపెనీ సాఫ్ట్‌వేర్ కోసమే వస్తాయి గదా! సో, ఆ! ప్రొడక్ట్ అయినా, ఇంకోటైనా మనం బయట నుంచి ఎందుకు అన్నీ ఇన్ హౌసే జేసుకోవచ్చు. ఇంతకుముందయితే లైక్ పెద్ద టీమ్సు దాడి లైక్ మెయింటైన్ జేయడం అన్నీ కష్టం గాబట్టి సో, దే యూజ్డ్ టు ఔట్‌సోర్స్. ఇప్పుడు ఏముంది లైక్ ఈ చిన్న ఒక 5 మెంబర్స్ టీమ్‌తో లైక్ దే కెన్ డూ వాటెవర్ దే వాంట్. సో, హ్మ్. హ్మ్. అదే అనమాట క్వెషన్ నాకిప్పుడు. మనం మనం ఉంటాము. బట్ కంపెనీలో ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉంటామా? లేకుంటే క్లయింట్ కంపెనీలో ఉంటామా? హ్మ్. ఏది అనేది సో, కరెక్ట్. మేబీ కరెక్ట్. నియర్ ఫ్యూచర్ ఇట్ కెన్ హ్యాపెన్. హ్మ్.
బట్ అదే తెలీదనమాట ఇంకా. అంటే ఇప్పుడు అందరూ ఏఐని యూజ్ చేసేద్దాం అనే జోన్‌లో ఉన్నారు. ఒక హ్మ్. టైంకి ఏఐ లిమిటేషన్ అందరికీ అర్థమయ్యి ఓకే. ఇంతకు మించి మనం అంటే ఎందుకంటే బిజినెస్ కూడా కంప్లీట్‌గా ఏఐ పైన వదిలేసేంత వాళ్ళు నమ్మగలరా అనేసి. వాటెవర్ హ్మ్. అక్యురసీ పర్సెంటేజెస్ అవి చూస్తారు కదా! సో, హ్మ్. హ్మ్. 100% ఓకే. ఓకే. ఫైన్. ఒక ఇన్‌బిల్ట్ టీమ్ 5, 10 మెంబర్స్ ఉన్ ఉన్ ఉ అదొక ఆప్షన్ అనుకుంటే, జస్ట్ దాన్ని అలా నమ్మేయగలరా? అంటే ఎందుకంటే ఇన్ని ఇయర్స్‌గా అది కొన్నిసార్లు చాలా లెగసీ అప్లికేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ ఆర్కిటెక్చర్ లాంటివి తీసుకున్నా కూడా ఎన్నో ఇయర్స్‌గా వాళ్ళు నడిపిస్తా ఉంటారు. ఓకే. హ్మ్. ఇప్పుడు సడెన్‌గా మొత్తం ఏఐతో రీప్లేస్ చేయాలంటే వాళ్ళు ఎంత మాత్రం నమ్మగలరు? ఒకవేళ అది క్రాష్ సంథింగ్ ఏదో ఒక బ్యాంకింగ్ ఆర్ హ్మ్. ఇట్లాంటివి చాలా మేజర్ రిపర్కషన్స్ ఉంటాయి కదా! సో, హ్మ్. ఒకవేళ హ్మ్. అంత నమ్మగలరా అనేసనమాట. ఏదో ఒక లిమిటేషన్ టచ్ అయ్యి అక్కడితో ఆగిపోతుందేమో అనేసి నాకు అనిపిస్తా ఉంటది అప్పుడప్పుడు. మేబీ ఇది ఇప్పుడు హైప్‌లో ఉన్నామేమో ఏఐ అనే హైప్‌లో. హ్మ్. మరేమో. యాక్చువల్‌గా నాకు గూడా అదే ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఇప్పుడు జెప్టో వాళ్ళు జాప్ అని వాళ్ళ ఏఐ బాట్‌ని రీప్లేస్ చేసినారనమాట. లైక్ నీ ఆర్డర్ డిలే వస్తే దానికి జాప్ అనేదో కనెక్ట్ అవుతదనమాట. హ్మ్. సో, నువ్వెంత చెప్పు దానికి అర్థం కాదనమాట. 5 మినిట్స్ అని చూపిస్తా ఉంటుంది. హ్మ్. హ్మ్. 5 మినిట్స్ హ్మ్. తర్వాత కూడా 5 మినిట్స్ అనే చెప్తుందది. హ్మ్. హ్మ్. అరే! హ్మ్. నన్ను హ్యూమన్ ఏజెంట్‌కి కనెక్ట్ చేయని ఎంత అడిగినా అది చేయదనమాట. హ్మ్. సో, హ్మ్. ఇది సింపుల్ ప్రాబ్లమ్ నేనే సాల్వ్ చేస్తా. నీ హ్మ్. ప్రాబ్లమ్ అయితే సాల్వ్ కాదనమాట. సో, హ్మ్. ఇట్లాంటి ఫ్రస్ట్రేషన్ జెప్టో ఒకటే కాదనమాట. లైక్ చాలా చోట్ల అంతే అనమాట. కస్టమర్ కేర్‌కి పోతేనే ఫస్ట్ వచ్చి ఏఐ చాట్‌బాట్ వస్తుంది. ఛ! 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 అనిపిస్తుందనమాట. హ్మ్. 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 లైక్ ఇట్ ఈస్ వెరీ ఇరిటేటింగ్ యాక్చువల్లీ. అదే. అంటే మేబీ హ్మ్. వాళ్ళ బట్ దృష్టిలో అది ఇంకా టెస్టింగ్ ఫేజ్‌లో ఉన్నట్టేమో అది. ఓకే. ఓవర్ ద టైమ్ చాట్‌బాట్ నేర్చుకుంటుంది అనేసి అనుకుంటున్నారేమో. బట్ ఈ ప్రాసెస్‌లో కస్టమర్‌ని ఎంతమందిని కోల్పోతారు వీళ్ళు ఈ హోల్ ప్రాసెస్‌లో. 100% కోల్పోతారు గదా! అదే. ఆ! హ్మ్. సో, అది కూడా. ఎవడైనా ఒకడు వి హావ్ హ్యూమన్ ఏజెంట్ అని లైక్ పెట్టి క్యాంపెయిన్ రన్ చేస్తే 100% దాన్నే ప్రిఫర్ చేస్తారు ఎవడైనా. మేబీ ఇప్పుడు అంటోని కూడా సో తీసేసిన వాళ్ళలో ఎక్కువ మంది కస్టమర్ సపోర్ట్ అని అంటున్నారు. మరి నాకు తెలీదు. ఎలాంటి క్యాడర్‌లో ఉన్న వాళ్ళని తీసేసారో నాకు ఐడియా లేదు గానీ, కొంతమంది కస్టమర్ హ్మ్. సపోర్ట్‌నే ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. అంటే వాళ్ళ అవసరం హ్మ్. ఇంక లేదు అనేసి. అవసరం లేదనే దానికన్నా యాక్చువల్లీ ఏమైందంటే, నేను మా కజిన్‌తో మాట్లాడుతున్నప్పుడు వాడు చెప్పినది గూడా అదే అనమాట. సో, వాళ్ళది ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. సో, వాళ్ళ ప్రొడక్ట్‌కి టికెట్స్ ఒస్తాయి గదా! ఇంతకుముందు 100% టికెట్స్ హ్యూమన్స్ హ్యాండిల్ చేసేవాళ్ళంట. ఇప్పుడు ఆల్‌మోస్ట్ వాళ్ళు ఏఐ ఇంట్రొడ్యూస్ చేసినాక 30% ఆఫ్ టికెట్ రిడక్షన్ చూస్తున్నారంట. లైక్ హుహుహు. హ్యూమన్‌కొచ్చేక ముందు ఆ 30% ఆఫ్ ప్రాబ్లమ్స్ అది యాక్చువల్ ప్రాబ్లమ్ అయ్యుండదనమాట. అది ఏఐ దానికి రిలేటెడ్ సొల్యూషన్ సజెస్ట్ చేసి ఆ టికెట్ అక్కడే క్లోజ్ అయిపోద్దనమాట. సో, హ్మ్. వి కెన్ సీ 30% రిడక్షన్ దేర్ కదా! హ్మ్. సేమ్ సో, వాళ్ళు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ దేంట్లో అది జేసినారంట. ఇప్పుడు సెకండ్ ఫేజ్‌లో వాళ్ళేం జేస్తన్నారంటే, ఏఐ రిలేటెడ్ డెవలప్‌మెంట్ లైక్ అందరూ మాట్లాడుతున్నట్టే ఏఐయే లైక్ రిక్వైర్మెంట్ దాని మీటింగ్స్ అవన్నీ దానికి ఫీడ్ ఇస్తే, హ్మ్. సో, డెవలప్‌మెంట్ అదే స్టార్ట్ చేస్తుందనమాట. ఎండ్ టు హుహుహు. ఎండ్ డెవలప్‌మెంట్ ఫీచర్ ఎన్హాన్స్‌మెంట్ ప్రొడక్ట్‌లో అంతా అదే చేస్తుంది. మనిషి జస్ట్ కూర్చొని అప్రూవ్ చేయడం అంతే. హ్మ్. అది కరెక్ట్‌గా చేసిందా లేదో చూసి అప్రూవ్ చేయడం. లేదా మళ్ళా సేమ్ స్ప్రింట్‌లో మనకి ఎలాగ జరుగుతదో హ్మ్. అక్కడ మనిషి కూర్చొని కోడ్ రాయడు. ఏజెంట్ రాస్తుంది అంతే. హుహుహు. సో, వాడది జెప్పినాక నాకు ఫీజిబులే గదా! అనిపించిందనమాట. అంటే హ్మ్. మనిషి ఉంటాడు. బట్ హ్మ్. నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేది తగ్గిపోతుంది గదా! ఇప్పుడు తగ్గిపోతుంది. ఇంతకుముందు కంప్లీట్ ఒక టీమ్ పనిజేసేది. ఇప్పుడు ఒకడు కూర్చొని లైక్ యెస్ ఆర్ నో జెప్తే అయిపోతుంది. హ్మ్. సో, అదే. సేమ్ థింగ్ వి కే లైక్ మనం ఇప్పుడు మా లైక్ కంపెనీలో గూడా చూడొచ్చనమాట. ప్రతి ఇయరు ఏం లేదంటే 100 మెంబర్స్ ఫ్రెషర్స్ వచ్చేవాళ్ళు మా దాంట్లో. చిన్న కంపెనీ కాబట్టి 100 మెంబర్స్ వచ్చేవాళ్ళు. సో, అప్పుడే పాస్ట్ 4 ఇయర్స్ నుంచి లేదనమాట. అంటే 400 ఎంప్లాయీస్ వాళ్ళకి హ్మ్. ఎంప్లాయ్‌మెంట్ రానట్టే గదా! సో, హ్మ్. రీప్లేస్ జేసినట్టే. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు ఏపీఐ డెవలప్ చేయాలంటే ఒక వారం తీసుకునేవాళ్ళు. అట్‌లీస్ట్ 3 రోజులు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏముంది 1 అవర్‌లో అయిపోతది. సో హ్మ్. బట్ అదే అనమాట. ఒకవేళ ఏఐ వల్ల అంత ఎంప్లాయ్‌మెంట్ రీప్లేస్‌మెంట్ కూడా కాదు. డిస్‌ప్లేస్‌మెంట్ అయినప్పుడు అంటే అది జరిగినప్పుడు దాని నెక్స్ట్ రిపర్కషన్స్ వీళ్ళు ఆలోచించినారా? లేదా? అంటే ఈవెన్ కార్పొరేట్ హెడ్స్ కావచ్చు, లేదా గవర్నమెంట్ సైడ్ నుంచి కావచ్చు. దాని యాక్చువల్లీ గురించి దీనికి కార్పొరేట్స్ దీనికంటే గవర్నమెంట్ ఎక్కువ ఆలోచించాలనమాట. అంటే హ్మ్. నా చాలా డీప్‌గా అట్లే ఆలోచించేటప్పుడు ఎకానమీ ఏమైపోతుందిరా అనిపిస్తుందనమాట. హ్మ్. అంటే ఇప్పుడు ఇనఫ్ లైక్ మెంబర్స్‌ని హ్మ్. స్పెండింగ్ పవర్ మనిషి దగ్గర ఉన్నప్పుడే కదా నీకు అదే. ఎకానమీ అదన్నీ ఇప్పుడు లైక్ ఒక మేజర్ చంక్ ఆఫ్ ఎంప్లాయీస్ ఐటీలో ఉన్నారు. హ్మ్. వాళ్ళు రీప్లేస్ అయితే మళ్ళా ఎట్లుంటదని ఇది. ఇప్పుడు వాళ్ళు చెప్పడం ఏఐ నాట్ ఓన్లీ ఐటీ అన్ని సెగ్మెంట్స్‌లో అవును. డిస్రప్షన్ తేగలరనే చెప్తున్నారు. లైక్ మనం కూడా చూస్తాన్నాం. సో, హ్మ్. అది ఏమైతదనేది చూడాల. అవునవును.
అదే ఆ డైలాగ్ అనేది వాళ్ళ మధ్య జరుగుతుందో లేదో కూడా నాకు ఐడియా లేదనమాట. అంటే గవర్నమెంట్‌కి అండ్ కార్పొరేట్ హెడ్స్‌కి హ్మ్. ఈ హ్మ్. టెక్నాలజీ అడాప్షన్ రేట్ అనే దాన్ని మనం కంట్రోల్ చేయగలమా? ఓకే. ఇప్పుడు ఆ క్లాడ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. కొత్త కొత్తవి హ్మ్. వస్తూనే ఉంటాయి. వెర్షన్స్ వస్తూనే ఉంటాయి. బట్ దాన్ని అడాప్టేషన్ రేట్‌కి అండ్ ఆల్రెడీ ఉంటున్న ఎంప్లాయీస్ వేరే దానికో, ఇంకో దానికో షిఫ్ట్ అయ్యే రేట్‌కి ఆ రెండిటికి బ్యాలెన్స్ హ్మ్. కుదరాలి కదా! అనేది. అంటే ఇనఫ్ పీపుల్‌ని తీసేసినప్పుడు హ్మ్. అదే మామూలుగా మనకు 2008 ఆ క్రైసిస్ అలాంటివి ఏం చెప్తుంటే జాబ్స్ హ్మ్. పోతాయి. అట్ ద సేమ్ టైమ్ హోమ్ లోన్స్ వాటెవర్ లోన్స్ తీసుకొని ఉంటారు. దానికి డబ్బులు కట్టడం మానేస్తారు. లేదా ఈవెన్ ఇన్సూరెన్స్‌లో వాటికి డబ్బులు కట్టడం మానేస్తారు. ఆహ్, దాని హ్మ్. తర్వాత దాని దాని ఎఫెక్ట్ హౌస్ లోన్ వన్స్ అవి బ్యాడ్ లోన్స్ అయిన తర్వాత దాని ఎఫెక్ట్ ఇంకో ఇంకో దేనిపైన ఉంటుంది. మనకు తెలీదు. సో, యాహ్! మరి దాన్ని ఎలా హ్యాండిల్ అండ్ పార్లమెంట్‌లో మొన్న అన్ని సెషన్‌లు జరిగినాయి. దాని గురించి ఎవడు మాట్లాడలేదు నాకు తెలిసి. ఏ అపోజిషన్ ఏమో గురించి ఎవడు బయటికెళ్ళిపోతుంది. మాట్లాడలే. పా రూలింగ్ పార్టీ ఏదో చెప్తుంది. ఏదో సమ్ లా పాస్ చేస్తుంది. ఆ లా దేని గురించి ఆ డిస్కషన్ ఏమి ఉండదు. జస్ట్ అపోజిషన్ వాకౌట్ చేస్తుంది. అంతే ప్రతిలాగా అదే జరిగింది. నీకింక ప్రతిదానికి అవును. వాకౌట్స్ ఇవే జరుగుతున్నప్పుడు నీకు యాక్చువల్ డిస్కషన్ ఎక్కడ స్కోప్ ఉంది అసలు? నాకు తెలిసి ఎవరు మాట్లాడరు కూడా యాక్చువల్‌గా అనుకుంటా. నేను గూడా అదే ఆలోచించినాననమాట. అంటే ఇప్పుడు ర్యాకిల్ వాళ్ళు 12,000 ఎంప్లాయీస్ అంటే ఏం లేదన్నా ఒకడు 3,00,000 ఇన్‌కమ్ టాక్స్ కడతా అంటే గూడా జస్ట్ ఇన్‌కమ్ టాక్స్ హ్మ్. పైన ఆలోచిస్తే గూడా హ్మ్. హ్మ్. 12 త్రీస్ ఎంత పెద్ద నంబర్ అది. అంత అవును. ఇన్‌కమ్ గవర్నమెంట్‌కి తగ్గిపోయినట్టే గదా! సో, వాడి స్పెండింగ్ పవర్ గూడా పోయినట్టే. ఆ పక్కన హ్మ్. జీఎస్టీ గూడా పోతది. సో, ఎకానమీ పైన ఎంత ఇంపాక్ట్ ఉంటుంది? యాక్చువల్‌గా జీడీపీనే ఇంపాక్ట్ చేస్తుందా? అనే లెవెల్‌లో హ్మ్. ఆలోచనొచ్చిందనమాట. హ్మ్. అది హ్మ్. ఇంపాక్ట్ చేస్తుంది గూడా యాక్చువల్‌గా మనం కరెక్ట్‌గా ఆలోచిస్తే. సో, ఇంపాక్ట్ అయితుంది. మరి హ్మ్. గవర్నమెంట్ అది యాక్చువల్ గవర్నమెంట్ గూడా ఒక గవర్నమెంట్ కాదు గదా! ఇది గ్లోబల్ హ్మ్. థింగ్ ఇది. అవునవును. కరెక్ట్. సో కరెక్ట్. ఆ! హ్మ్. ఆ! సో, మళ్ళా అంతే. ఇండియన్ అదే గవర్నమెంట్ అన్నమాట. ఏం చేయగలదు. ఇండియన్ గవర్నమెంట్ ఏం చేయలేదు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఈ G20లు ఇలాంటివి ఉంటాయి కదా! అయ్యో! మరి నేను అంత హ్మ్. స్పెసిఫిక్‌గా చూడలేదులే గానీ, బట్ అజెండాలో అసలు ఉందా వాళ్ళ డిస్కషన్ అజెండాలో అంటే ఓకే. మనోళ్ళు ఏ సమ్మిట్ అని ఏదో జేసినారు గదా! మరి అవునవును. కరెక్ట్‌గా. ఏ సమ్మిట్ చేసినారు. బట్ సమ్మిట్‌లో ఏం జరిగింది ఏమన్నది గూడా అవునవును. ఎగ్జాక్ట్‌గా తెలీదు గానీ, హ్మ్. బట్ హ్మ్. ఏదో జేసినారు. హ్మ్. మోడీ హ్మ్. చేతులు ఇట్లా ఎత్తినాడు అందరితో. హ్మ్. హ్మ్. ఇది కట్ చేయాలి. హ్మ్. అదే. హ్మ్. సో, ఇంకోటేందంటే, ఇప్పుడు నాకు చాలా భయమేసిన విషయం గూడా లైక్ ఆహ్, యూఎస్ వాళ్ళు అటానమస్ వెపన్స్ డెవలప్ చేస్తామన్నారు గదా! హ్మ్. 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 సో ఓకే. ఆ! అవునవును. సో, ఆ! అంథ్రోపిక్ దానికి సపోర్ట్ జేయలేదు. ఓపెన్ ఏఐ యాహ్! సపోర్ట్ జేసింది. బట్ అవును. అటానమస్ వెపన్స్ వస్తే మరి పరిస్థితి ఏమనేది గూడా ఒక క్వెషన్ మార్క్ ఉందన్నమాట. అవును. హ్మ్. హ్మ్. అలాగే ఏ డిస్రప్షన్ అన్నిటికంటే దీనిపైనే నాకెక్కువ భయమేసిందన్నమాట. హ్మ్. అటానమస్ వెపన్స్ వచ్చేస్తే మరెట్లా? ఇప్పుడే ట్రంప్‌ని తట్టుకునే హ్మ్. 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 సో, హ్మ్. అటానమస్ వెపన్స్ వస్తే మరి ఎట్లా? లైక్ హ్యూమన్ లాస్ అనేది ఉండదు. సో, వార్ ఎన్ని రోజులైనా కంటిన్యూ చేయొచ్చనే అవును. ఫీలింగ్‌లో ఉంటారు. అవునవును. సో, కరెక్టే. సేమ్ లెవెల్ ఆఫ్ అడాప్షన్ అన్ని కంట్రీస్ చేసుకోలేదంటే, అప్పుడు స్ట్రాంగర్ కంట్రీస్ హ్మ్. లైక్ విల్ సేమ్ మళ్ళీ డామినేట్ రిపీట్. గదా! హ్మ్. 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 ఆ! అవునవును. రిపీట్. అదే హ్మ్. అదే అవుతదనేదే నా అవునవును. అదే అన్నమాట. మామూలుగా సో మనం ఇప్పుడు క్రిప్టో కరెన్సీ ఇట్లాంటివి వచ్చినప్పుడు అదేదో డిస్రప్ట్ చేస్తుంది. సో, ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ కలిపి ఒక డెసిషన్ తీసుకున్నాయి. మన హ్మ్. క్రిప్టో హ్మ్. కరెన్సీని హ్మ్. అడాప్ట్ చేసుకోకూడదనే. సో, వాటెవర్. ఇప్పుడు ఆల్మోస్ట్ క్రిప్టో కరెన్సీ మన గురించి పెద్దగా నాకు తెలిసి ఎవరు మాట్లాడట్లేదు కూడా. ఆల్మోస్ట్ ఏ కంట్రీ బ్యాన్ చేయలేదు. బట్ అట్ ద సేమ్ టైమ్ నాకు తెలిసి బ్యాన్ ఏమి చేయలేదు అనుకుంటున్నాను నాకు తెలిసి. బట్ అట్‌లీస్ట్ దాని గ్రోత్‌ని కంట్రోల్ చేయగలిగినాయి. వాటెవర్ వాళ్ళు ఎలాంటి మెజర్స్ హ్మ్. తీసుకున్నారో వాళ్ళ సెంట్రల్ బ్యాంక్స్ అవి తీసుకున్న మెజర్స్. సో, హ్మ్. నీకు అదే రేంజ్‌లో వీళ్ళు ఏదో ఒక గ్లోబల్ లెవెల్‌లో ఏదో ఒక ఇనిషియేటివ్ ఏదైనా తీసుకోవాలేమో మరి. అది ఎట్లాంటి ఇనిషియేటివ్ నాకు తెలీదు గానీ అంటే నాట్ ఓన్లీ ఐటీ అని కాదు. నువ్వు చెప్పినట్టు ఇప్పుడు డిఫెన్స్‌లో కూడా దాని అడాప్టేషన్ వల్ల వచ్చే ఇప్పుడు నువ్వు ఏదైతే చెప్పినావో ఆ ఫీలింగ్ అన్నది హ్మ్. ట్రంప్ తర్వాత ట్రంప్ కన్నా ఇంకొక వరస్ట్ పర్సన్ వచ్చినప్పుడు నీకిప్పుడు బేసిక్‌గా ట్రంప్‌కున్న నెగెటివ్ ఏంది ఇప్పుడు ఈ వార్‌లో అమెరికన్స్ అంటే అమెరికాకి సంబంధం లేని వార్‌లో అమెరికన్స్ చచ్చిపోతున్నారనేది వన్ ఆఫ్ ద నెగెటివ్ థింగ్స్ అనుకోవచ్చు. ఇప్పుడు కరెక్ట్. అది ఉండదన్నమాట. నేను జస్ట్ ఉన్న హ్మ్. దాన్ని నేను యూజ్ చేస్తున్నా అంటాడు అంతే. ఆఫ్‌కోర్స్ హ్మ్. మనిషి హ్మ్. టాక్స్ డబ్బులతోనే కడతారు. సారీ హ్మ్. ఆహ్, అవి తయారు చేస్తారు. వాటెవర్ ఏది ఏమన్నావు? అటానమస్ వెపన్స్. బట్ హ్మ్. స్టిల్ నీకు ఆ ఫీలింగ్ ఉండదన్నమాట. ఇప్పుడు మనకెలా అయితే యూపీఐలో డబ్బులు ఖర్చు పెడుతున్న ఫీలింగ్ ఉంటదో, సేమ్ అంతే ఆ! అది కూడా ఆ! నీకు ఓకే. అదేదో జరుగుతోంది. మనకు సంబంధం లేదు ప్లస్ అన్న ఈ అలాంటి వార్స్ ఎన్ని రోజులైనా కంటిన్యూ అయితాయన్నమాట. హ్మ్. ఈ ఈ లైక్
అంటిల్ అన్లెస్ ఈ పక్కనోడి దగ్గర కూడా అటానమస్ వెపన్స్ ఉంటే తప్పితే, ఈ పక్కన హ్యూమన్ లాస్ అయితా ఉంటుంది. ఆ హ్మ్. పక్కన హ్మ్. జస్ట్ మిషనరీ. సో, అల్టిమేట్‌లీ అదున్నోడే స్ట్రాంగ్ అయిపోతాడు. హ్మ్. కరెక్ట్. హ్మ్. హ్మ్. సో, అది యాక్చువల్‌గా ఏఐ రిలేటెడ్ అది నాకు చాలా భయమేసిందనమాట. హ్మ్. ఈ డిస్రప్షన్ ఇది. ప్లస్ ఇంకోటేందంటే అందరూ కాలిక్యులేటరు దాంతో కంపేర్ చేస్తన్నారు. హ్మ్. 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 కరెక్ట్. కరెక్ట్. సో, హ్మ్. అదేమో మళ్ళా పెద్ద పెద్దోళ్ళు గూడా అదే మాటే చెప్పినారు గానీ, నాకెందుకో ఆ అవును. కాలిక్యులేటర్ కంపారిజన్ నాకు కరెక్ట్. కనెక్ట్ కరెక్ట్. అవ్వదనమాట. ఎందుకంటే ఇంతకుముందు ఏదున్నా దాన్ని యూజ్ చేసుకొని మనిషి ఎదుగుతాడు. హ్మ్. ఇప్పుడు మనిషిని రీప్లేస్ చేసినప్పుడు ఇంక కాలిక్యులేటర్ కరెక్ట్. అవన్నీ కంపారిజనే రాంగ్ అనిపిస్తదనమాట. హ్మ్. హ్మ్. అంటే నోట్‌తో లెక్కలేసాడు. కాలిక్యులేటర్ యూజ్ చేసాడు అంతే. వాడిని రీప్లేస్ చేయలేదు ఆ! కాలిక్యులేటర్. అవును. ఆ! నిజమే. అదైతే అంటే మేబీ నాకేమనిపిస్తుందంటే పొలిటీషియన్స్ గావచ్చు, లేదా కంపెనీ హెడ్స్ వాళ్ళకి గావచ్చు, ఇండస్ట్రియల్ హెడ్స్ వాళ్ళకి కూడా కంప్లీట్ అండర్‌స్టాండింగ్ యాహ్! లేదేమో అనేసి. అంటే దీన్ని యూజ్ చేయడం వల్ల ఎంతవరకు పోతుంది అన్నది వాళ్ళు కూడా అంచనా ఆ! వేయలేకపోతున్నారా? లేదా అంచనా వేసినా కూడా భయపడుతున్నారా బయటికి ఓపెన్‌గా చెప్పడానికి? అన్నది అనిపిస్తుందన్నమాట. ఊరికే జస్ట్ మన కోసం మేబీ వాళ్ళ చా చాలా మంది దాని గురించి ఏం ఆలోచించరనుకుంటా హ్మ్. యాక్చువల్‌గా హ్మ్. అయితే. టిల్ అన్లెస్ వాడు దాన్ని యూజ్ చేసి దాన్ని ఇంపాక్ట్ లైక్ ఎక్స్‌పీరియన్స్ చేస్తే తప్పితే ఎవనికి అర్థం కాదనమాట అది యాక్చువల్‌గా. కరెక్టే. అంత హుహు. హ్మ్. హ్మ్. అంతవరకు జస్ట్ చాట్ బాట్ దగ్గర ఆగిపోతారు అందరూ. హ్మ్. 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 జస్ట్ చాట్ జీపీటీ అక్కడ ఆగిపోతారు గానీ, దాని తర్వాత అది ఏం చేస్తాంది ఏందనేది ఆ లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ వాడు యూజ్ చేసి వాడికి ఎక్కడైనా ఎఫెక్ట్ అయితే తప్పితే వాడికి అర్థం కాదనమాట. అదే. ఇనిషియల్‌గా నేను గూడా అదే అనుకున్నాననమాట. వర్క్‌లో ఫస్ట్ ఏదో జీపీటీ మోడల్ వాడినామనమాట. సో, హ్మ్. హ్మ్. కోడ్‌లో అది సరిగ్గా చేయలేకపోయింది. ఇది ఏఐ ఇది రీప్లేస్ చేస్తుందని అనుకున్నామనమాట. మళ్ళా హ్మ్. హ్మ్. క్లౌడ్ సానెట్ 4.6 హ్మ్. దానికిచ్చినామనమాట. కరెక్ట్ ప్రాంప్ట్ ఇస్తే ఎండ్ టు ఎండ్ చేసి పెట్టిందిరా. హ్మ్. జస్ట్ ఒక ఇట్లా చేంజ్ డిస్కస్ చేసిన, కాల్‌లో మాట్లాడుతుంటే నేను ప్రాంప్ట్ రెడీ చేసిన. కాల్ అయిపోగానే ప్రాంప్ట్ ఇచ్చిన, టెస్ట్ చేసిన, ఎంటనే రిలీజ్ చేసేసిన. సో, హ్మ్. ఈ హ్మ్. చేంజ్‌కి యూజువల్‌గా అయితే మేము 2, 3 డేస్ తీసుకునేవాళ్ళం అనమాట. హ్మ్. 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 సో, హ్మ్. అప్పుడు అనిపించిందనమాట. అరెరే! ఎంత ఫాస్ట్ లైక్ నా కింద ఇద్దరు జూనియర్స్‌కి నేను అసైన్ చేయాల్సిన వర్క్ అది. హ్మ్. సో, హ్మ్. హ్మ్. జూనియర్సే లేదనమాట. ఇప్పుడు నేను మాట్లాడినా, ప్రాంప్ట్ ఇచ్చినా, చేంజ్ చేసినా, రిలీజ్ చేసేసిన. అయిపోయింది గదా! హ్మ్. ఇంకా. హ్మ్. హ్మ్. ఇద్దరు జూనియర్స్ లైక్ వర్క్ ఎళ్ళిపోయినట్టే గదా! ఓహ్! ఇప్పుడు యాక్చువల్ కంపెనీస్ గూడా అట్లే అయిపోయినాయి. అంటే రిక్రూట్‌మెంట్ స్టాప్ చేసేసినారు. ఉన్నోళ్ళతో మేనేజ్ చేసుకుంటుంటన్నారు. హ్మ్. 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 సో, ఉన్నోళ్ళకి గూడా ఏమైతుందంటే పరిస్థితి ఇప్పుడు అప్రైజల్స్ అవేమి ఇవ్వడం లేదు. అప్రైజల్స్ ఇవ్వకపోగా ఉ ఎళ్ళిపోతా ఎంప్లాయీస్ ఎళ్ళిపోతారు. ఉన్నోనికి వర్క్ ప్రెషర్ పెరుగుతది. దానికి తోడు చుట్లు అన్ని రేట్లు పెరుగుతాననమాట. హ్మ్. హ్మ్. సో, హ్మ్. అవును. ఏమైపోతుంది అల్టిమేట్‌గా నువ్వు లైక్ మనల్ని ఎవరు రీప్లేస్ చేయరు గానీ, మనమే ఈ పని చేయమనమాట. రేపొద్దున దీంట్లో వచ్చే ఇన్‌కమ్ నీకు సరిపోనప్పుడు నువ్వే ఆ పని చేయవు. హ్మ్. హ్మ్. సో, హ్మ్. రీప్లేస్ చేయకున్నా ఇండైరెక్ట్‌గా నువ్వు లైక్ ఆ పని అవును. చేయనట్టే. అవునవును. అవును. సో, అదే జరుగుతదని అనిపిస్తుంది నాకైతే. హ్మ్. హ్మ్. అంటే ఇన్నవే ఎందుకంటే ఇక్కడ మనకి హ్మ్. అంటే మన ఒక పక్క మనం టాక్స్ కడుతున్నాము. టాక్స్ హ్మ్. కడతానా కూడా మన ఏ జాబ్‌తో టాక్స్ కడుతున్నామో ఆ జాబ్‌కి సెక్యూరిటీ లేదు. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ ముందున్న ప్రాబ్లమ్స్ ఏంది అంటే టాక్స్ కట్టినా కూడా బయటికి పోయిన తర్వాత ఎడ్యుకేషన్ కాస్ట్ కావచ్చు, హెల్త్ కాస్ట్ కావచ్చు అంతే అవునవును. రేంజ్‌లో ఉన్నాయి. సో, నీకు ఆల్మోస్ట్ అర్థం కాదనమాట. అంటే ఇప్పుడు ఈ హోల్ ప్రాసెస్‌లో గవర్నమెంట్ రోల్ ఏంది ఇక్కడ అనేసి. అన్నీ ఆహా! ప్రైవేటైజేషన్ చేసినప్పుడు ఏఐకి గవర్నమెంట్‌కి సంబంధం లేదు. ఏఐకి ఎడ్యుకేషన్ కాస్ట్ సారీ ఏఐ కంట గవర్నమెంట్‌కి ఎడ్యుకేషన్ కాస్ట్ సంబంధం లేదు. గవర్నమెంట్‌కి హెల్త్ కాస్ట్ సంబంధం లేదు. సో, నీ గవర్నమెంట్ రోల్ ఏం లేదు ఇక్కడ. ఇది జస్ట్ ఆ! ఈ మన నువ్వెందుకు టాక్స్ కట్టాలనేది. ఆ! మన ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ మార్కెట్‌కి వదిలేసినట్టే. బట్ మనం టాక్స్ మాత్రం హ్మ్. గవర్నమెంట్‌కి కడుతున్నాం. అవునవును. హ్మ్. అది యాక్చువల్‌గా వెరీ డీప్ పాయింట్ అన్నమాట. దాని పైన సెపరేట్ పాడ్‌కాస్టే చేయొచ్చు నువ్వు. హ్మ్. అంటే ఇంకోటి ఇంతకుముందు అన్నావు కదా నువ్వు అంటే ఎవరైతే ఏఐని యూజ్ చేస్తున్నారో వాళ్ళకే తెలుస్తుంది ఇంపాక్ట్ అనేసి. హ్మ్. ఆ! హ్మ్. ఆ ప్రాబ్లమ్ కూడా అదే అనిపిస్తుందన్నమాట ఇప్పుడు. దీనివల్ల ఇంపాక్ట్ ఏదైతే ఉందో మన జనరేషన్ వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అనుకుందాం. జెన్‌జీ అండ్ మనం మిల్లెనియల్స్‌కి అనుకుందాం. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. బట్ సుప్రీం కోర్ట్‌లో లేదా పార్లమెంట్‌లో కూర్చున్న వాళ్ళందరూ 60, 70 ఏళ్ళు. వాళ్ళకి అయితే ఆ! సంబంధం లేదు. ఏఐ వాళ్ళని ఎట్లా రీప్లేస్ చేయదు. వాడు ఇంకో 10 ఏళ్ల తర్వాత చచ్చిపోతాడు. వాడికి అయితే సంబంధం కూడా లేదు. అండ్ వాడు ఎట్లనో ఆబ్వియస్‌లీ వాడు ఏఐని అర్థం చేసుకునే సిట్యుయేషన్‌లో కూడా లేడు. దాని ఇంపార్టెన్స్ వాడి ఉద్దేశం లేని ఎలక్టోరల్ పాలిటిక్స్‌కి ఏదైతే యూజ్ అవుతుందో అది వాడికి మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుంది కదా! హ్మ్. ఏఐ హ్మ్. అనేది హ్మ్. మేబీ వాడి లిస్ట్‌లో కూడా ఉండదనుకుంటా. వాడు దాని గురించి అవునవును. ఆలోచించడానికి ఆ! సో, మనకెప్పుడు ఉన్న ప్రాబ్లమ్ ఏమో అది. రూల్ చేసేవాడేమో 2 జనరేషన్స్ పైనున్నోడు ఉంటాడు. యాక్చువల్ ఎఫెక్ట్ అయ్యేదేమో 2 జనరేషన్స్ కిందున్న వాళ్ళుంటారు. మన అవునవును. ప్రాబ్లమ్స్ హ్మ్. వాళ్ళకి అర్థం కావసలు. మొత్తం అసలు ఇప్పుడు ఏఐ ఇంపాక్ట్ అంటన్నారు గదా!
ఎకనామీ కొలాప్స్ అవుతదనే ఇది కూడా ఎవరికీ లేదనమాట. ఆ థాట్ లేదనమాట ఎవరికీ. హ్మ్. హ్మ్. అది హ్మ్. లేదా మరి మనకర్థం కాలేదో అంటే తెలీదు. మనకొచ్చే నంబర్స్ మాత్రం చాలా బానే ఉంటాయన్నమాట. నీకు మార్చ్‌లో జీఎస్టీ అంటే ఆఫ్‌కోర్స్ ఇమ్మీడియేట్‌గా ఇంపాక్ట్ ఉండదులే. బట్ అట్‌లీస్ట్ మార్చ్ జీఎస్టీ రెవెన్యూ చేస్తే 2,00,000 క్రోర్స్ అది. ఐ థింక్ హైయెస్ట్ అనుకుంటా అది. హుహు. సంథింగ్ ఏదో వచ్చింది ఓకే. జ్యూస్. సో, నీకు ఆ రకంగా హ్మ్. చూసుకున్నప్పుడు కూడా నీకు పెద్ద డిస్రప్షన్ ఏం కనిపించదు. ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఆ పీఎంఐ మెజర్స్ తీసుకున్నా కూడా అన్నీ ఓకే. ఏదో అటు ఇటు కొంచెం చేంజెస్ ఉంటాయి తప్పితే, నీకు పెద్దగా పేపర్ పైన నంబర్స్ ఏవి అంత ఏమంటారు భయంకరంగా ఏం లేదు. నార్మల్‌గానే అనిపిస్తుందనమాట. హ్మ్. సో, హ్మ్. నీకు మెజారిటీ బట్ పెద్ద సాఫ్ట్‌వేర్ వాళ్ళు హ్మ్. గూడా ఇన్ ఎ వే చెప్పాలంటే నీకు పర్సెంటేజ్ పరంగా తక్కువే ఇండియాలో. వర్క్ ఫోర్స్‌తో కంపేర్ చేసుకుంటే. నీకు హ్మ్. అగ్రికల్చర్‌లో ఎక్కువుంటారు. ఎంఎస్ఎంఈసు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు దానిలో ఎక్కువుంటారు. నాకు తెలిసి ఏమో నాకు పర్సెంటేజ్ గుర్తు రావట్లేదు గానీ ఇప్పుడు సాఫ్ట్‌వేర్ సర్వీసెస్‌లో కంపారిటివ్‌లీ ఓకే. ఒక మైన్యూట్ పర్సెంటేజే ఉంటుంది. మేబీ 10% అని చెప్పడం గూడా రైటో రాంగో నాకు తెలీదు మరి. సో, నీకు అంతున్నప్పుడు హ్మ్. మేబీ మన అవసరం అనేది వాళ్ళకి ఎంత మాత్రం ఇంపార్టెంట్ అనేది గూడా నాకు ఐడియా లేదు మరి. నిజంగా అంత మరి ఇంపార్టెన్స్ అట్లే ఉందా? నంబర్స్ ప్రకారంగా మనం తక్కువుంటే ఆబ్వియస్‌లీ హ్మ్. బట్ 18% అట్లేమో చదివినట్టున్నా నేను. లైక్ సర్వీసెస్ మన ఓవరాల్ సర్వీసెస్ 18% అనుకుంటా. ఏమో మరి ఆ! ఏమో. కరెక్ట్. హ్మ్. కరెక్ట్. కరెక్ట్. అది మనం ఎక్స్‌పోర్ట్ చేసే మన ఎక్స్‌పోర్ట్స్‌లో 18% కాంట్రిబ్యూషన్ ఐటీ సెక్టార్‌దుంది హ్మ్. అనేది ఇది నేను హ్మ్. చదివిన. బట్ మేబీ రెవెన్యూ ఎక్కువుండొచ్చు. ఈవెన్ దో నంబర్ తక్కువైనా మేబీ మనం రెవెన్యూ కాంట్రిబ్యూషన్‌లో మేబీ ఎక్కువుండొచ్చేమో. హ్మ్. తెలీదు నాకు. ఆ! అంటే జీడీపీ నాకు తెలీదు మరి అది చూడాలి ఆ నంబర్స్. హ్మ్. మేబీ నేను స్క్రీన్‌షాట్ ఏమైనా దొరికితే ఏస్తా వీడియో.